మసాలా వడని 2 మసాలా 3 మసాలా వడ పెట్టాలి. ఈ దోశ కట్టరా నిలబడుకునే సంచి 4 దోశ కట్టరా అన్నీ ఏం పెట్టదు అన్నీ వాగే ఎగ్ దోశ ఇస్తా ఉందా. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే 30 years ఓల్డ్ అయిన టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాను. ఇక్కడ మీరు ఏ టిఫిన్ తీసుకున్నా 30 రూపీస్ ఓన్లీ అనమాట. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఇడ్లీ, పూరి, పొంగల్, దోశ. అంటే దోశలో చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే ఎగ్ దోశ, కారం దోశ, మసాలా దోశ, సో వడ అన్నీ అయితే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా రీజనబుల్ ప్రైజెస్. మనకు అవే కదా కావాలి, ఇంకేం కావాలి చెప్పండి. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్తాను. 30 years ఓల్డ్ కాబట్టి ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. సో లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే నేను ఓనర్స్ చేత కూడా చెప్పిస్తాను లొకేషన్. మిస్ అవ్వకుండా చూడండి. మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. సోడా ఎక్కువ వేసినావుడే అంటాడు. పిండి అయ్యిందా లేదా? ఆహా, ఇడ్లీ మెత్తగా రావాలి కదా, ఇడ్లీ మెత్తగా రావాలి కదా. సోడా సరిపోయిందా లేదా? ఆంటీ ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నారు ఆంటీ? 30 ఏళ్ళు. 30 ఏళ్ళు అవుతుందా? అవుతుంది. ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఇక్కడ పూరి, ఇడ్లీ, దోశ, వడ, పొంగలి. ఫేమస్ ఏంది? ఎక్కువ ఏది తీసుకుంటారు ఇక్కడ? ఎక్కువ ఇడ్లీ పోతుంది. ఇడ్లీ, దోశ, పూరి అన్నీ పోతాయి. పొంగలి అన్నీ పోతాయి. మార్నింగ్ అయినా నైట్ కూడా ఉంటారా? నైట్ కానీ పెడతా ఉన్నాము. ఇంట్లో ఇబ్బందిగా ఉంది పని పిల్లలు అనేసి 12 వరకే పెడతాను. లేకపోతే సాయంకాలం కానీ పెడతా ఉన్నాం. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అయిపోయి ఒక సంవత్సరం అయిపోయింది పెట్టలే. లేకపోతే 2 పూట్ల పెడతా ఉన్నాము. ఇప్పుడు రేట్లా ఇడ్లీ 30 రూపాయలు 5 ఇడ్లీ, 2 పూరి 30, పొంగలి 30, అన్నీ 30. ఏదైనా 30. ఏదైనా 30. ఏదైనా 30. 4 ఇడ్లీ వడ 30. దీని లొకేషన్ ఏమొస్తుంది అంకుల్? లొకేషన్ ఏమొస్తుంది? కొర్లగుంట అశోక్ నగర్ మెయిన్ రోడ్. పేరు ప్రీతి టిఫిన్స్. చెప్పమా. అన్నీ ఇడ్లీ ఉండాది, పూరి ఉండాది, పొంగల్ ఉండాది, అన్నీ ఉన్నాయి. ఏం కావాలా? రెండు పూరిమా వడబెట్టేదా? అది చెప్పాను. దోశ 2 అమ్మా. దోశలో వడబెట్టేదా? ఎన్ని 2? ఒకటే మళ్ళా
ఎగ్గా కట్టించు. 2 తింటావా? అదే ఇచ్చా. ఇద్దమ్మా నాయన, ఇద్దమ్మా తీసుకోమా. 2 నాయన వాళ్ళకి వేసున్నాడు కట్టేదా. ఇక్కడ ఒకవేళ మీరు వచ్చి ఇక్కడ కూర్చొని తినాలన్నా సిట్టింగ్ స్పేస్ అయితే ఉంది. మీరు ఒకవేళ కావాలంటే ఇక్కడ కూడా వచ్చి తినొచ్చు. నీకెన్ని నాయన దోశలు? అబ్బాయికి 2 దోశ, 2 ఎగ్గా. ఓ దాంట్లో కట్టేస్తాను ఆయన, చట్నీ కడతా. ఆయనకు ఇదేనా? డబుల్ ఎగ్. పొంగల్ లేదా అంటే ఈరోజు? పొంగల్ లేదా? అన్నీ పెట్టు ఇది అడగ. ఆడాలి అబ్బాయి పెద్దానికేనా? కట్టించు సార్. మసాలా వడింది. ఈ దోశ కట్టరా నిలబడుకునే అన్నీ ఏం పెట్టదు.
అన్నీ వాళ్ళకి ఇచ్చేసి అది ముడిద్దండి పెట్టు తింటాడు సార్ ఏంటండి సార్ రెండు పూరీలు అప్పుడే నేను ఒకటే కారం అనుకుంటా 5 వరకు చిన్నాడా నీకా చట్నీ పెట్టేసాను నాకు సాంబార్ అది అన్ని 3 దోశ 3 పూరి 2 వడ చిన్నడా మాట్లాడినాడు డబ్బులు అడిగే కొద్దికి గమ్మును ఉన్నాడు 600 మంది భోజనం చెప్ప 300 మంది టిఫిన్ ఒకటిన్నర లక్షలు ఇచ్చేయమన్నా సామాన్ నీళ్ళు ఇచ్చి నాకు 45,000 మళ్ళీ ఫోన్ చేస్తాను 600 మంది నైట్ భోజనం 300 మంది తెల్లారి టిఫిన్ సార్ చెప్పండి మా బాబాయ్ అడుగు బాబాయ్ చాలా రోజులు ఉంటుంది అంకుల్ ఇక్కడ టిఫిన్స్ బాగుంటుందమ్మా చాలా బాగుంటుందా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు దాదాపు 2-3 ఏళ్ళుగా వస్తున్నాం ఇక్కడ ఏది బాగుంటుంది ఇక్కడ ఎక్కువ దోశ ఇడ్లీ వడ పొంగల్ ఇవన్నీ బాగుంటుంది అన్నీ బాగుంటుంది అన్నీ బాగుంటాయమ్మా వద్దండి డబ్బులు ఎక్కమ్మా పెట్టాలి కదా ఇదో నా ఇడ్లీ పెట్టేదా మసాలా దోశ ఇడ్లీ పెట్టుమా సరే సరే ఉందన్నా మసాలా ఇడ్లీ ఉడబెట్టుకో ఆయన ఇంకొక మసాలా దోశ ఎంత అంకుల్ 30 రూపాయలు 30 ఏదైనా 30 రెండు 30 ఎగ్ దోశ 30 మసాలా ఆనియన్ దోశ 30 దీని లొకేషన్ ఏమొస్తుంది అంకుల్ లొకేషన్ ఏమొస్తుంది కొర్లగుంట అశోక్ కొర్లగుంట అశోక్ నగర్ మెయిన్ రోడ్ పేరు లేదా పేరు ప్రీతి టిఫిన్సా వర్షానికి అప్పుడే వచ్చిన్నారు మళ్ళీ
టేస్ట్ ఎలా ఉందన్న? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నెల నుంచి వస్తుంది. నెల నుంచి వస్తున్నారు. ఏది బాగుంటుంది ఇక్కడ ఎక్కువ? ఇడ్లీ, ఎగ్ దోశ, మసాలా దోశ, సాదా దోశ. వాడు ఎత్తి పెట్టుకున్నాడంట. మసాలా దోశ సాంబార్ వడ అంటే అది అంకుల్ ఎలా ఉంది అంకుల్ టిఫిన్? బాగుందమ్మా, చాలా బాగుంది. హోమ్లీ ఫుడ్ లాగా ఉంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? తగ్గిపోయిన 2 years నుంచి తింటున్నాయి. ఏది బాగుంటుంది అంకుల్ ఇక్కడ ఎక్కువ? ఏది అన్ని బాగుంటుంది? ఐటెం బాగుంటుంది, ఒక్కొక్కరికి ఒక్క టేస్ట్. అయిపోయిందా సాంబారా? అయిపోయింది. తాతని పిలిచి అడుగు. సిక్స్ 6:30. ఎన్నింటి దాకా ఉంటారు? 12 దాకా ఉంటుంది. 12 దాకా ఉంటారా? మసాలా వాడింది ఈ దోశ కట్టరా నిలబడుకునే అన్నీ ఏం పెట్టరు. సో ఇప్పుడైతే ఇడ్లీ ఇంకా వడ తీసుకున్నా వీ టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉంటాయో. చాలా బాగుంది టేస్ట్. 30 years ఓల్డ్ అంట ఈ టిఫిన్ సెంటర్ అయితే. 30 years ఓల్డ్ అంటే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇడ్లీ సైజ్ అయితే చాలా పెద్దదిగా ఉంది చూడండి. ఇక్కడైతే స్పెషల్ అదే అని చెప్తా నేను. చాలా బాగుంది. వడ కూడా టేస్ట్ చూద్దాం. వడ టేస్ట్ అయితే హైలైట్ ఉంది, చాలా బాగుంది. చట్నీ సాంబార్ కూడా బాగుండాలి కదా, ఇడ్లీ బాగుంటే సరిపోదు. చట్నీ సాంబార్ కూడా రెండు చాలా బాగుంది.